బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలాకి తనుజ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఎన్నోసార్లు తనుజపై తన ప్రేమని కళ్యాణ్ వ్యక్తం చేశాడు. అందుకే సీజన్ మొత్తంలో వీరిద్దరి మధ్య ఒక్కటంటే ఒక్క గొడవ కూడా జరగలేదు. అలానే తనుజ కూడా కళ్యాణ్ ని స్పెషల్ గానే ట్వీట్ చేసేది. అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎప్పట్లానే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారని ఆడియన్స్ అనుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా తనుజపై తన ప్రేమని అలానే కొనసాగించాడు కళ్యాణ్. తాజాగా తనుజ కళ్యాణ్ ఇద్దరు మా సంక్రాంతి వేడుక ఈవెంట్ కి వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని స్టార్ మా తాజాగా వదిలింది. ఇందులో కళ్యాణ్ తనుజ ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి వచ్చారు. అలానే డాన్స్ కూడా వేశారు. ఆ తర్వాత తనుజ గురించి కళ్యాణ్ తన మనసులో మాట చెప్పాడు. నాకు తనుజ దొరకడం నిజంగా లక్కీ అని అనుకుంటున్నాను. నా లైఫ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ కళ్యాణ్ చెప్పగానే తనుజ సర్ప్రైజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమోలో వారణాసి సినిమాలోని సంచారి పాటకి తనుజ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. లేడీ విన్నర్ అవ్విద్ది అనుకున్న తనుజ రన్నర్ అప్ గా మిగిలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో మాత్రం తనుజ విన్నర్ లెవెల్లో వెల్కమ్ చెప్పింది స్టార్ మా. లేడీ టైగర్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటూ తనుజ గట్టిగానే ఎలివేషన్ ఇచ్చారు. ఈ ప్రోమో చివర్లో తనుజ ఫ్యాన్స్ కొంతమంది స్టేజ్ మీదకి వచ్చి ఆమెను సత్కరించారు. తనుజకి తన తండ్రితో ఉన్న ఫోటోని గిఫ్ట్ గా ఇచ్చారు. అలానే తలపై కిరీటం పెట్టి క్వీన్ తనుజ అంటూ నిదానాలు వేశారు. అలానే బిగ్ బాస్ విన్నర్ ఏమో అన్నంతగా ఈ ఈవెంట్ జరిగింది. మరోవైపు తనుజపై తనకున్న ఇష్టం ప్రేమని బిగ్ బాస్ హౌస్ లో కూడా కళ్యాణ్ వ్యక్తం చేశాడు. నా లైఫ్ లో నీలాంటి పర్సన్ రావడం నా అదృష్టం. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే వారిలో నేను మొదటి వ్యక్తిని అంటూ కళ్యాణ్ చెప్పాడు. తనుజ కూడా కళ్యాణ్ లాంటి అబ్బాయి ప్రతి అమ్మాయి జీవితంలో ఉండాలి అంటూ బాగానే పొగిడింది. మొత్తానికి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ లో వార్ జరుగుతూనే ఉంది. కానీ వారిద్దరూ మాత్రం ఎప్పటిలానే ఫ్రెండ్స్ గా హాయిగా నవ్వుతూ కనిపిస్తున్నారు.